వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని తెలియజేసిన పల్లమాల సర్పంచ్ వైసీపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి జె గోపాల్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు సూచనల మేరకు పార్టీ నాయకులు అందరితో కలుపుకొని పోతూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. నూకతోటి రాజేష్ కుమార్ గెలుపు జూన్ 4వ తేదీన ఎప్పుడెప్పుడా చూడబోతున్నామని ఆతృతగా ఎదురు చూస్తున్నామని తెలియజేశారు. పల్లమాల పంచాయతీలో అత్యధికంగా 92% పోలింగ్ సరళి నమోదు కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు మహిళలు ఆకర్షితులై ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఓటు రూపంలో అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు అని వైసీపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి జె గోపాల్ రెడ్డి తెలియజేశారు. మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలాగే నూకతోటి రాజేష్ సత్యవేడు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం ప్రసంగించారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో పల్లమాలకు సంబంధించి ఎంత శాతం అంటే సర్లీ ఓటింగ్ శాతం ఎంతవరకు పోలైంది? 92%. ఈ 92% పోలింగ్ రావడానికి గల కారణాలు అంటే గతానికి కన్నా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అంటే దీనికి ఈ పెరగడానికి గల కారణాలు ఏంటి? మీరు కారణం అంటే ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందింది కాబట్టి వారందరూ ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం జరిగింది. ఆడవాళ్ళకు కూడా సరే చెప్పింది డ్వాక్రా రుణమాఫీ కానీ, నెక్స్ట్ చేయూత కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేయడం జరిగింది. నెక్స్ట్ మేము పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఇతర పక్కపక్క రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫోన్ల ద్వారా పిలిపించి ఓటింగ్ చేయించడం జరిగింది కార్యకర్తలుగా. అందుకని పోల్ పర్సంటేజ్ కూడా పెరిగింది ఈసారి. ఈ బుచ్చిరాడి కండిగ మండలానికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా కొంచెం అవకతవకలు ఉన్నాయి కదా, వాటిని లాస్ట్ మూమెంట్లో ఒకతాటిపై తెచ్చుకోవడానికి ఏ విధంగా కృషి చేసుకున్నారు? ఒక్కతాటి మీదకి తెచ్చుకోవడానికి రాజేష్ అన్న కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన సలహా మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేసి రాజేష్ అన్నని గెలిపించాలని మాకు రాజేష్ అన్న పంపించడం జరిగింది. రాజేష్ అన్న గారు కూడా పెద్దారెడ్డి గారు ఏమైతే చెప్పాడో అదేవిధంగా మా నాయకులందరినీ కూర్చొని పెట్టుకొని మనమంతా ఒక కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి చేయాలన్నారు. అందుకు సుధాకర్ రెడ్డి అనే గత వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వాళ్ళ బ్రదర్ని ఆధ్వర్యంలో ఈసారి మొత్తం బిఎన్ కండ్రిగ మండలం అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యకర్తలందరూ కూడా ఒకటై 100% పనిచేయడం జరిగింది పార్టీ. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఒక పక్కన అంటే మీ ప్రతిపక్ష దీనికి సంబంధించిన వాళ్ళైతే ఓటింగ్ శాతం ఎక్కువ పెరగడం వలన ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మీరు ఈ ఓటింగ్ శాతం పెరగడం వలన మీకు ఏ విధంగా పెరిగిందని చెప్పి మీరు ధీమా వ్యక్తం చేయగలుగుతారు? గతంలో అయితే ఓటింగ్ శాతం కూడా మహిళలు చాలా కొంతమంది వచ్చేవారు. ఈసారి 100% ప్రతి బూత్లో కానీ మహిళలు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణం వారికి ప్రతి ఒక్క మహిళ పేరుతో ఇంటి స్థలం ఇవ్వడం కానీ, చేయూత వాళ్ళ పేరుతో ఇవ్వడం కానీ, డ్వాక్రా రుణమాఫీ వాళ్ళకి జరగడం కానీ, అన్ని స్త్రీల పేరుతోనే ఇంటి పట్టాలు ఇవ్వడం కానీ ఈ విధంగా జరిగినందువల్ల స్త్రీలు ఉత్సాహంగా పాల్గొని పోలింగ్ శాతం పెరగడం జరిగింది. మొత్తానికి సత్యవేడు నియోజకవర్గంలో ఈ లాస్ట్ మూమెంట్లో తను పార్టీ మారడం వలన కానీ ఈ కొత్త నాయకులు నాన్ లోకల్ అనే ఫీలింగు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అనుకుంటున్నారు? లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ రాలేదండి ఇక్కడ. నెక్స్ట్ ఆదిమూలం అన్నతో కూడా ఎవరు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క లీడర్ కానీ వెళ్ళడం జరగలేదు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కానీ లోకల్ నాన్ లోకల్ అనేది లేదు. రాజేష్ అన్న చాలా సాఫ్ట్ గోయింగ్, ఖచ్చితంగా ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అందరం కృషి చేశాం. సత్యవేడు నియోజకవర్గంలో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు చేసిన సూచనలు ఏంటి? ఇక్కడ నూతన రాజేష్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారని మీరు ఆశిస్తున్నారు? ఇక్కడ పెద్దిరెడ్డి గారు అన్న మాకు అందరికి చేసిన సూచన ఏంటంటే ఇతను మంచి చదువుకున్న వ్యక్తి. నెక్స్ట్ వీరి మదరు కుతూహలమ్మ, వీళ్ళంతా రాజకీయ కుటుంబం మంచిది. మీ అందరికి కూడా మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాజేష్ అన్ని గెలిపించుకోమని మా కార్యకర్తలకి లీడర్లకి అందరికీ ఆయన
సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజేష్ అన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఇక్కడ లీడర్లు అయితే కార్యకర్తలు అయితే అందరం కంకణ బద్దులై చేశాము. రాజేష్ అన్నకి దాదాపు మా అంచనా ప్రకారం 20 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంలో నిన్న జరిగినటువంటి సభ ద్వారా మీ కార్యకర్తల్లో ఎలాంటి ఉత్తేజం నింపింది? మేము గతం అనుకుంటున్నదే. ఎందుకంటే మా లీడర్ టార్గెట్ ఏంటంటే 175 ఆ టార్గెట్ ప్రకారం ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా మాకు అంతే ఉత్సాహం ఉంది. అదే ప్రకారం ఆయన చెప్పింది కూడా ఇంకా కూడా మా అందరికీ లీడర్లకైతే ఉత్సాహం వచ్చింది. కంపల్సరీగా కూడా అందరం మా ముఖ్యమంత్రి చెప్పిందే నిజం అనుకొని ఖచ్చితంగా అనుకుంటున్నాం. చివరిగా ఇక్కడ జూన్ 4వ తారీఖు ఎటువంటి రిజల్ట్ను మనం సత్యవేడు నియోజకవర్గం నుంచి చూడబోతున్నాము? జూన్ 4వ తారీఖు మేము ఎప్పుడెప్పుడు జూన్ 4వ తారీఖు వస్తుందని ఎదురు చూస్తున్నాము. ఆ జూన్ 4వ తారీఖు నూకతోటన్న రాజేష్ అన్న అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా జగనన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ప్రమాణ స్వీకారం చేస్తారు, మా అందరి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని ఆశయంతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. జై జగన్. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా రామచంద్రారెడ్డి అన్న నాయకత్వం కూడా వర్ధిల్లాలని జై జగన్.